కుటుంబం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండకూడదు అనేది నా క్యారెక్టర్ పర్పసే అది. నీ క్యారెక్టర్ నాకు లేదు. నాకైతే వాళ్ళు కలిసినా నాకే ప్రాబ్లం లేదు. పిచ్చిదానా, వాళ్ళు కలిస్తే నాకంటే ఎక్కువ నష్టం జరిగేది నీకేనే. నాకు నష్టమా? ఎలా? ఆ గుండమ్మని చూసావుగా ఎలా ఉంది? అందర్నీ కలుపుకుపోయేదాలానే ఉంది. మంచిదాలా కూడా కనిపిస్తుంది కదా. అప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోతాయన్నప్పుడు నువ్వు డమ్మీవైపోతావు, గుండమ్మ క్వీన్ అయిపోతుంది. పర్లేదా? అదెలా కుదురుతుంది? ఈ ఇంటికి నేనే క్వీన్లా ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళిప్పటి వరకు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఒకవేళ కలిసే పరిస్థితి ఎక్కడైనా వస్తే కలవకుండా మనమే పావులు కదపాలి. మనం ఆనందంగా ఉండటం కోసం పావులు కదపడమేంటి? వాళ్ళ పునాదులు కూలిపోయేలా కదపాలి. అదే పని మీదుండు. వాళ్ల మధ్య ఉన్న గొడవలకి ఇంకా ఆజ్యం పోతా. అనయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అసలు? గుండమ్మని కలవడానికి. అంటే గుండమ్మకి ఈరోజు క్లారిటీ ఇచ్చేస్తున్నావు అన్నమాట. నువ్వే చెప్పావు కదా మళ్ళీ తన నా మీద ఆశలు పెంచుకుంటుంది అని. అవును. అందుకే ఈ విషయంలో గుండమ్మకి క్లారిటీ ఇవ్వకపోతే తప్పు అవుతుంది కదా. అనయ్య, కానీ నీ మీద ఇష్టం పెంచుకున్న అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని చెప్తే బాధ పెట్టిన వాడు అవుతావేమో. కానీ తప్పు చేసిన వాడిని అవుతాను కదా. నిజానిజాలు తెలుసుకోకుండా పరిచయాన్ని ఇష్టం అనుకోవడం, ఆ ఇష్టాన్ని ప్రేమగా ఊహించుకోవడం తన తప్పు. తనకి ఫోన్ చేస్తే గుళ్ళో ఉంటానని చెప్పింది. ఆ గుళ్ళోనే తనకు నిజం చెప్పేస్తాను. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అమ్మా, నీ కంటి వెంట నెత్తురు కారుతుంటే ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని ఊరంతా భయంతో వణికిపోతోంది. అందరినీ చల్లగా చూసే తల్లివి, ఆగ్రహించక శాంతించమ్మా. ఏ కుటుంబం అయితే నిన్ను ఇక్కడ కొలువు దేల్చారో ఆ వంశీకుల చేతుల మీదుగా నీకు అభిషేకాలు, శాంతి పూజలు ఏర్పాటు చేయించావమ్మా. ఆ కుటుంబాలతో పూజలందుకొని తెలియక మీ పట్ల మేమేమైనా అపచారాలు చేసి ఉంటే మన్నించి శాంతించు తల్లి. మేము తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అపశకునాలు జరగకుండా అన్నీ సజావుగా జరిగేటట్టుగా చూడు తల్లి. నమస్కారం పంతులు గారు. ఈవిడొచ్చారేంటి? ఈవిడ ఎక్కడ పాదం పెడితే అక్కడ అరిష్టం. ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను దాక్షాయిణిని. అదే మీరొచ్చారేంటా అని. అమ్మవారి కళ్ళల్లోంచి రక్తం వస్తోందంటే నా కళ్ళలోంచి రక్తం వచ్చినట్టుగా అనిపించింది పంతులు గారు. ఆ కుంకుమ మీరు పంపించారంట కదా? ఈ గుడి కట్టించింది, అమ్మవారు బాగోగులు చూసేది వాళ్లే కదండి. అవునవును, అమ్మవారి విగ్రహం ఎలా ఉందో తెలియదు కానీ వాళ్ళు మాత్రం విడిపోవాలి. ఆ కుటుంబాలను కలపాలని అమ్మవారు సంకల్పించుకున్నారు. నేనుండగా అదెలా జరుగుతుంది? నేను అదే అనుకుంటున్నానండి. చూద్దాం, కలుస్తారేమో.
బన్నీ 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 నీకేం కాలేదుగా? ఏం కాలేదు డాడీ. నమస్కారం మాణిక్యం గారు. ఇంతకాలానికి అమ్మవారి దయవల్ల విడిపోయిన అన్నా చెల్లెళ్ళు కలిశారన్నమాట. ఎవరు కలిసింది? అంటే కలశం పూజ కలిసి చేశారు కనుక కలిశారేమో అనుకున్నాను. ఊరు క్షేమం కోసం ఆడపడుచుతో రావాలంటే తప్పక వచ్చాం. కలవాలని రాలేదు, కలిసే అవసరం లేదు. సరే సరే పదండి మావయ్య. వెళ్దాం పదండి. రండమ్మా. అమ్మా, ప్రస్తుతం గడుస్తున్న అమృత ఘడియల్లో మీరందరూ అమ్మవారికి అభిషేకం చేయడంతో పూజ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హోమం, ఆ తర్వాత నగల సమర్పణతో కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే పూజారి గారు. ఒకవేళ అభిషేకం జరగకపోతే? లోకే క్యాజువల్ గా ఏదో అడిగాను తాతయ్య. అది అన్నిటికంటే అరిష్టం అమ్మా. అది కూడా అనుకున్న ఘడియల్లో అభిషేకం జరగకపోతే తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అభిషేకం జరగాలి అంటే అందరూ కలిసొస్తే సరికాదు, తేనె కూడా ఉండాలి కదా. సరే పంతులు గారు, మీరేమేం చేయించాలనుకున్నారో అవన్నీ త్వరగా జరిపించండి. మేము త్వరగా వెళ్ళాలి. అభిషేకం మొదలుపెట్టండి పంతులు గారు. పంతులు గారు ఏం వెతుకుతున్నారు? అభిషేకానికి కావలసినవి అన్నీ తెచ్చారు. మరి తేనె? తేనె అందులోనే ఉండాలి కదా పంతులు గారు. లేదండి. త్వరగా ఎవరో ఒకరు వెళ్ళి తేనె పట్టుకురండి. ఉన్నట్టుండి తేనె తీసుకురావాలంటే కనీసం 1 గంటైనా పడుతుంది పంతులు గారు. గంట? అంత టైం లేదండి. మరో 5 నిమిషాలు మించకుండా అభిషేకం మొదలు పెట్టాలి. ఇక్కడే నిలబడి టెన్షన్ పడుతూ ఉండడం ఎందుకు? ఇక్కడే ఎక్కడైనా తేనె పట్టు దొరుకుతుందేమో, వెతుకుదాం రండి. ఏంటి చేసేది? అమ్మవారి అభిషేకం జరగదు, మీ కుటుంబాలు కలవడమూ జరగదు. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే
తన కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదేంటి? అమ్మా, ముహూర్త సమయం మించిపోతోందమ్మా. సమయం దాటకముందే అభిషేకం జరగకపోతే అరిష్టం. అరిష్టం తప్ప అభిషేకం జరగదు పంతులు గారు. కొందరి పాదాలు పడితే అంతే. అదిగో డాడీ తేనె తీసుకొస్తున్నారు. తేనె దొరకకుండా ఉండుంటే అభిషేకం ఆగిపోయి ఉండేది. ఈ 2 కుటుంబాలు అప్రతిష్ట పాలయ్యేవి. ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఈ పూజ జరిగిపోతే ఈ 2 కుటుంబాలు కలిసిపోతాయేమో. దేవుడికి దయలేదు. ఒక్కసారి కూడా నా మాట వినడు. పంతులు గారు, అభిషేకం మొదలు పెట్టండి. అయ్యా మాణిక్యం గారు, అమ్మ జయంతి గారు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారాలతో అమ్మవారిని అభిషేకించి ఆ తర్వాత 21 బిందెల పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయాలమ్మా. కానివ్వండి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. మా గుండెలేని గుడి గంటలై మారు మ్రోగేనే కోనంతా మా ఊరంతా. 4 వేపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన, ఇల్లు చేసెను చల్లన నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే. వేవేల చేతులతో వెలసితివమ్మ, అమ్మ ముగురమ్మలకే నువ్వు మూలపుటమ్మ. కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలియనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. అమ్మా, ఈ ఊరిని చల్లగా చూడు. ఎవరికి ఏ ఆపద రాకూడదు. అమ్మా, ఈ ఊరిని ఊరి ప్రజల్ని చల్లగా చూడమ్మా. ఊరికి మాకు నువ్వే దిక్కు తల్లి. నువ్వే మా అందరినీ రక్షించాలి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, శాంతి పూజలో మొదటి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తయింది. తరువాతి ఘట్టం హోమం. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి. పల్లకీ సేవ కూడా ఉంటుంది. అభిషేకాన్ని ఆపలేకపోయాను. హోమాన్నైనా ఆపాలి.
అన్నయ్య ఎక్కడికి జయంతి? బాధపడకండి అత్తయ్య. అవునమ్మా, శుభకార్యానికి వచ్చి ఇలా బాధపడితే ఎలాగమ్మా? నువ్వేడిస్తే నాన్నకింకా కోపం వస్తుందమ్మా. ఎందుకు అమ్మ ఏడుస్తుంది? ఏముంది, చాలా రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్యని చూసింది కదా. ఏడుపు రూపంలో ప్రేమ తన్నుకొస్తోంది. అఖిల్, పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన కొనిపెట్టాం. అనుకీర్తి, గొడవలు అడ్డుగోడలు కాకూడదు హారిక. ఇరుగు పొరుగు వాళ్లతో గొడవలున్నా సర్దుకుపోయి కలుపుకుపోతాం కదా, అలాంటిది తప్పెవరిదైనా సరే వాళ్లతో కలవడం అసంభవం అమ్మా. వాళ్లకే అంత అహంకారం ఉంటే మనకెంత ఉండాలి? నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటి అన్నయ్య నన్ను ఇంతలా ద్వేషిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. మావయ్యకి నిన్ను మళ్ళీ దగ్గర చేసే బాధ్యత నాదమ్మా. లేదబ్బే, మీ నాన్నగారికి ఇష్టం లేని పని నేను చెయ్యలేను. అప్పుడు మీ అన్నయ్య గారికి ఇష్టం లేని పని చేశారు. ఇప్పుడు మావయ్య గారికి ఇష్టం లేని పని చేయలేను అంటున్నారు. అప్పుడు బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదత్తయ్య. అవునమ్మా, మీరు మావయ్య కలిస్తేనే బాగుంటుంది. కలవకుండా వాళ్ళని కలపాలని చూడకండి. వాళ్ళ వల్ల మన కుటుంబంలో కూడా గొడవలొస్తాయి. మావయ్య వాళ్ళ కుటుంబం కూడా మన కుటుంబమే అత్తయ్య. అందరం కలిసిపోతే ఎంత బాగుంటుందో ఆలోచించండి. జరగని వాటి కోసం ఆలోచించి ఏముపయోగం బావగారు? జరగాలని కోరుకుని ప్రయత్నిస్తే జరుగుతుంది.
నాకు నమ్మకం లేదు. అన్నయ్య కోపం తగ్గదు, ఈయన పంతం నెరవేరదు. మేం కలిసే రోజులు ఎప్పటికీ రావు. వస్తుందమ్మా. మావయ్య, నాన్నగారు, నువ్వు ఈరోజే కలిసిపోతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకురా అభి? మీ అమ్మకి లేనిపోని ఆశలు చూపిస్తా, తీరా జరగకపోతే మీ అమ్మ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ప్రయత్నం చేయకుండా ఏది జరగదు పిన్ని. ఎంత గొడవ పడ్డా, ఎన్ని మాటలు అనుకున్నా మనసులో ఏదో మూలన ప్రేమ, ఆశ, పాశం ఉంటాయి. అవే మనుషుల్ని కలుపుతాయి. అవునమ్మా, మనసులు కలవడానికి ఒక్క అవకాశం చాలు. మనం అందరం దేవుడి గుళ్ళో ఉన్నాం. మన 2 కుటుంబాలు కలవాలని గట్టిగా తలుచుకొని ప్రయత్నం చేద్దాం. ఆ తరువాత దేవుడే కలుపుతాడు. దేవుడు మిమ్మల్ని కలపాలనుకున్నా నేను మిమ్మల్ని కలవనివ్వను. మీ ఆనందం మీద నిప్పులు కొడతాను. నాకు లేని ఆనందం ఈ 2 కుటుంబాలు పొందనేకూడదు.